హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నెక్కొండ అండ్ నర్సంపేటలో చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పేసి రెడీ అయినాం. చూడండి ఎంత ఓవరాక్షన్ చేస్తాడో. షూస్ వేసిండు, కథం స్పెట్స్ పెట్టిండు, ఆగట్లేదు. బండి మీద కూర్చుంటేనైతే ఒక కొత్త భాష వస్తుంది, ఎన్నో మాట్లాడతాడు. ఇంకా వచ్చిపోయే వాళ్ళని చూసి మంచిగా సంబరపడతాడు, వెహికల్స్ని చూసి కూడా. అయితే నెక్కొండలో బ్యాంక్ దగ్గరికి వెళ్ళినాక ఏమైందంటే లోపలికి వెళ్తే బాగా ఏడుస్తున్నాడు. సరే అని చెప్పేసి నేను ఇక్కడ బయటికి తీసుకొచ్చినాను. పక్కన ఒకటి సమోసాది షాప్ ఉంటుంది. ఇంకా సమోసా దగ్గర ఒకటి ఇప్పించినాను. పైన లేయర్ని దాంట్లో మన మసాలాలో ముంచి తింటున్నాడు, కానీ మసాలా అయితే అట్లా నోట్లో పెట్టుకోవట్లేదు. ఇంకా అట్లనే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసిండు. చేసినాక వాళ్ళ నాన్న రాగానే ఏం చెప్తున్నాడు తెలుసా? నాన్న, నాకు మమ్మీ ఏం కొనియలేదు, నాకు ఆకలి అవుతుంది, నువ్వు రా అని అంటుండు. నువ్వేం కొనియలేదా అని ఆయన నన్ను సీరియస్ అవుతుండు. అరే సమోసా మొత్తం తిన్నాడను నేను, మమ్మీ నాకు కొనియలేదని ఎంత క్యూట్గా కంప్లైంట్ చేశానంటే దొంగ ఫెలోగాడు. కానీ ఈరోజు చెప్పాలంటే మస్తు చుక్కలు చూపించిండు నాకైతే. ఇది ఇంకా పర్వాలేదు, కానీ నర్సంపేటకి వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు ఏమైందంటే మిడిల్లోకి వెళ్ళినాక పడుకున్నాడు. ఒక వెళ్ళినాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నాడు. ఇంకా తర్వాతనైతే లేచిండు, మళ్ళీ ఏడుస్తున్నాడు. అయితే రోడ్ మీద ఏమైనా షాప్స్ ఉంటాయేమో అని చెప్పేసి వెళ్తుంటే మంచి బేకరీ కనబడింది. అక్కడికి వెళ్ళినాక నేను ఏం చేసినానంటే ఒక ఎగ్ పఫ్ తీసుకున్నా. అది నాకు వద్దు, ఇప్పుడు నువ్వు నాకు కేక్ తీసుకుంటావా లేదా అని ఎంత గొడవ చేసిండంటే, నా ఫోన్పే పని చేయట్లేదు, ఇప్పుడు కేక్ కావాలని ఏడుస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రమ్మంటే అప్పుడు ఆయన వచ్చి కేక్ అయితే ఇప్పించిండు. ఇంకా ఈరోజు అయితే పిచ్చి లేపిండు పొట్టి మొహపోడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.